హలో హాయ్ వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. నా కథలు మీకు నచ్చుతున్నాయి కదూ? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక చీమ ఉండేది. అది చాలా చిన్నగా ఉండేది. అది మనుషుల్ని చూసి భయపడేది. అది పెద్దగా మరియు బలంగా అయిపోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎన్ని రోజుల నుంచి కోరుకున్నా దేవుడు ఎందుకు మాట్లాడట్లేదా అనుకొని బాధపడింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఎంత పెద్దగా అవ్వాలనుకుంటున్నావో ఆలోచించి చెప్పు అన్నాడు. సరే స్వామి అంది చీమ. ఎలా మారాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. దారిలో ఒక పిల్లిని చూసింది. పిల్లి పెద్దగా మరియు బలంగా ఉంది కాబట్టి చీమ పిల్లిలాగా మారాలనుకుంది. అదే మాట చెప్పింది దేవుడు. బాగా ఆలోచించి చెప్పు అన్నాడు దేవుడు. మళ్ళీ ఆలోచించి చెప్తా ఉంది చీమ. వెళ్తూ ఉంటే ఒక కుక్క పిల్లిని వెంటాడుతుంది. చీమ దాన్ని చూసింది. కుక్క పిల్లి కంటే పెద్దది కాబట్టి చీమ మనసు మార్చుకుంది. చీమ తన కుక్కలా కావాలనుకుంది. మళ్ళీ ఆలోచించి చెప్పు అన్నాడు దేవుడు. చీమ ముందుకు కదిలింది. ఒక బాలుడు కుక్కపై రాళ్ళు విసురుకున్నాడు. చీమ దీన్ని చూసింది. మళ్ళీ చీమ మనసు మార్చుకుంది. చీమగా ఉండటమే మంచిదని భావించింది. అప్పుడు ఎవరూ తనను గమనించరు కాబట్టి తాను సురక్షితంగా ఉండవచ్చు అనుకుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఇప్పుడు అర్థమైందా చీమ అని అడిగాడు. అర్థమైంది స్వామి అంది చీమ. మనం ఎలా ఉన్నామన్నది కాదు, మన జీవితాన్ని ఎలా మంచుకుని ఎలా బతికామన్నదే ముఖ్యం అని అర్థమైంది స్వామి అని చెప్పింది. దేవుడు ఒక చిన్న నవ్వు నవ్వి మాయమైపోయాడు.